5 కాండాలు, ఆది కాండం, నిర్గమాకాండం, లేవియాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశం, ఎన్నోసార్లు చెప్పా 5 కాండాల్లో 5 పాఠాలు ఉన్నాయి అని చెప్పా. ఆది కాండం అంటే ప్రారంభం అని చెప్పా. తర్వాత నిర్గమకాండం అంటే, నిర్గమం అంటే ఏమని చెప్పాను? విమోచన అని చెప్పాను. ఎవరికి విమోచన? ఇశ్రాయేలు జనాంగానికి ఐగుప్తు దేశం నుంచి, ఐగుప్తు బానిసత్వం నుంచి కనానుకు వారు ప్రయాణం చేశారు, ఐగుప్తు నుంచి విడుదల పొందారు. నిర్గమం అనగా విమోచన, విడుదల అని చెప్పా. లేవియాకాండం, లేవీయుల వంశం ఉన్నది ఇశ్రాయేలు జనాంగంలో. వారికి కొన్ని విధులు ఉన్నాయి, వారి మందిరంలో చేయాల్సిన పనులు, వారి మందిరంలో చేయాల్సిన ఆ యొక్క కర్తవ్యాలు, ఏమేమి చేయాలో వారి గురించిన వివరాలన్నీ లేవియాకాండంలో దేవుడు చేశాడు, వివరించాడు. తర్వాత సంఖ్యాకాండం, నెంబర్స్ అంటాం అన్నమాట. ఇశ్రాయేలు గోత్రంలో వారన్నిటిని లెక్కించి వారి గోత్రాల చొప్పున వారికి స్వాస్థ్యాలు ఏర్పాటు చేశారు. కనాను దేశంలో వారికి ఉన్న సంఖ్యను బట్టి వారికి ఏర్పాటు చేశారు. చివరిగా ద్వితీయోపదేశకాండం, దేవుడు ధర్మశాస్త్రాన్ని మొదటిసారి అందించాడు, మరలం చేశాడు రెండవసారి. ద్వితీయోపదేశం అన్నాడు. ద్వితీయ అంటే రెండవసారి, ఉపదేశం అంటే బోధించాడు, రెండవసారి బోధించాడు.